నమస్తే K24 న్యూస్. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతులు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడుగ శోభ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలలుగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయక కాలయాపన చేస్తుందని ఆరోపించారు. రైతు భరోసా హామీని విస్మరించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంట బీమా యోజనను తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అతివృష్టి వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, పంట బీమా లేకపోవడం వల్ల వారు మరింత ఇబ్బంది పడుతున్నారని నేతలు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేనిఫెస్టో పెట్టిన అంశాలను అది మాటలు కాదు చేతల రూపకంగా అమలు కానీ కిసాన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ ముందు రైతు అండగా దండగా సపోర్ట్గా ఈరోజు ఇట్లా కూర్చున్నాం. ఈ దీక్షా కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులందరూ, నాయకులు, కార్యకర్తలు, రైతులు ముఖ్యంగా రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసము పుట్టెడు అబద్ధాలాడి తెలంగాణ భాషలో చెప్పాలంటే రైతులకి గత ప్రభుత్వాలే 10 ఏళ్ళలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వస్తే 2 లక్షల రైతుల రుణమాఫీ అమలు చేస్తారన్న కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో 10% మాత్రమే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసేది. అది కాదు మేము డిమాండ్ చేసేది. రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయలు తప్పకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఈ దీక్ష ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా పేరున ఇస్తానని చెప్పిండ్రు. తప్పకుండా ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పండించిన ప్రతి పంటకు కూడా క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని మాట్లాడిన ఈ ప్రభుత్వం బోనస్ ఇచ్చి ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొన్న అకాల రాళ్ల వాన వర్షాలు వచ్చి మక్క, అదేవిధంగా మామిడి విపరీతమైన పంట నష్టం జరిగింది. అధికారులతోని ఏఈఓలతో అంచనాలేసి నష్టపరిహారాన్ని రైతులకు ఇవ్వాలని, తెలంగాణ రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలలో 6 గ్యారంటీలలో ఉపాధి కూలీలకు కూడా 12,000 చొప్పున ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత దిక్కుమల్లె ప్రభుత్వం అంటే నిజంగా చెప్పాలంటే, అనుకోకుండా రైతు చనిపోతే రైతు బీమా కూడా తిరుగుతుండ్రు కుటుంబ సభ్యులు. ఇదేనా మీరు ఇచ్చింది హామీ? కాబట్టి కరీంనగర్ దీక్ష ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కన్ను తెరవాలని బొడిగ శోభక్క గాలనగా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మీరు తల తాకట్టు పెడతారా, మీరు ఏమైతారో మాకు సంబంధం లేదు. కానీ రైతులు మీ మాటలు నమ్మి పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి అన్న ఇవ్వాలనే లోన్ తీసుకుంటే మేము అధికారంలో రాగానే తెల్లారే అమలు చేస్తారంటే చాలామంది రైతులు నమ్మి లోన్లు తీసుకొచ్చుకున్నారు. రైతులు ఆ లోన్ల వల్ల మాఫీ కాకపోవడం వల్ల ఇళ్లలోకి వచ్చి బ్యాంకులకు వచ్చి తలుపులు తాళాలు పీక్కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులతో చెలకాటం వద్దు. 10 ఏళ్ళ కేసీఆర్ను ఇంట్లో కూర్చుండబెట్టిండ్రు. మీరు 18 నెలలు అయితే అధికారంలోకి వచ్చి రైతులతో పెట్టుకుంటున్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇవాళ అధికారంలో కొనసాగడం అంటే చాలా కష్టం. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలను, మీరు మేనిఫెస్టో పెట్టిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేయాలని బొడిగ శోభక్క గాలనగా నేను డిమాండ్ చేస్తున్నాను. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి వీళ్ళని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా రైతు సత్యాగ్రహం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు రైతులతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ముందు రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటా ఉన్నాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గత 18 నెలలుగా కాలయాపన చేస్తూ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు రేవంత్ రెడ్డి సర్కారు. 2 లక్షల రుణమాఫీ విషయాన్ని ఇలా అటకెక్కించారు. రైతు భరోసా పేరుతోనే
ఇలా ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మాట తప్పిర్రు. కౌలు రైతులను ఆదుకుంటామన్నారు, మోసం చేసిర్రు. వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు సాలీనా ఇస్తామన్నారు. ఇలా అది కూడా అమలు చేయలేని పరిస్థితి. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇలా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పంటల బీమా యోజనను కూడా తెలంగాణలో నాటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఉన్నది. ఇలా ఉత్తర తెలంగాణలో ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఇలా మరి అతివృష్టితోటి అనేక మంది రైతులు నష్టపోతే ఇలా పంటల బీమా యోజన తెలంగాణలో లేని కారణంగా వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశం పోయింది. ఇలా బీమా ప్రీమియంలు కట్టని కారణంగా ఇలా రైతులు చనిపోతే ఆదుకునేటువంటి అవకాశం కోల్పోయిర్రు. కాబట్టి ఇలా రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయడానికి, దున్నపోతు మీద వర్షం పట్ట సన్నంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, రైతులకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి, రైతులకు మనోధైర్యం కల్పించడానికి, రైతుల పక్షాన కొట్లాడతామని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఇలా రైతు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టింది. ఈ దీక్షా శిబిరం నుంచి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా, తీరు మార్చుకోవాలా. ఇలా 2 లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా నిధులను వెంటనే మీరు శాసనసభ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా 15,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇలా వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన ఈ యొక్క రైతు సత్యాగ్రహ దీక్ష నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు.